క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. ఇక ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు. లేఅవుట్లు క్రమబద్ధీకరణకు వీడిన చిక్కులు. 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనే అంచనాలున్నాయి. సీఎం రెవెన్యూ మంత్రి వరుస సమీక్షలతో వేగం పెంచుతా ఉన్నారు. క్షేత్రస్థాయి బృందాలను నియమిస్తున్న శాఖాధిపతులు. రాజకీయ కారణాల వల్లనే 4 ఏళ్లు జాప్యమైందంట. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రికి, అంటే మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? కేటీఆర్ మంత్రికి తెలియకుండా ధరలు పెంచుతూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేసినాడు. సిఎస్ ఎవరు? సోమేష్ కుమార్. అప్పుడు ఉండే ఇక దుమారం రేగడంతో నెలలోపే సవరణలతో మరో జీవో విడుదల చేసిండ్రు. ఎల్ఆర్ఎస్ పై అన్ని పిటిషన్లు మూసేసిన హైకోర్టు ఇక సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతానికి లేని అభ్యంతరాలంట. దీంతో ఎందుకైతుందో కూడా అర్థం కాని నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండకూడదు. సాధారణ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా చూడాలి. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ తోటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండ్రు. ఇక లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం అంటే ఎల్ఆర్ఎస్ అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గత 4 ఏళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా 3 నెలల్లో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ దరఖాస్తుల సమస్య పరిష్కారంపై 20 రోజుల వ్యవధిలోనే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేయడం, తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్తో సమీక్ష నిర్వహించడాన్ని బట్టి ఈ అంశానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుంది స్పష్టం చేస్తోంది. ఇక 3 నెలల్లోగా ఎల్ఆర్ఎస్ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా క్షేత్రస్థాయి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి తక్షణ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సుమారు 10,000 కోట్ల రూపాయల దాకా ఖజానాకు పైసలు వస్తాయంట. దళారులకు తావివద్దు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగనివ్వద్దు. 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. ఎల్ఆర్ఎస్ పై కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం. నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇండ్లు కట్టాలని చెప్పేసి భావిస్తూ ఉందంట ప్రభుత్వం. అయితే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ తొలుత విడతలో యుద్ధ ప్రాతిపదికన మంజూరు. రుణమాఫీ సమస్యలు నెలాఖరులోగా కొలిక్కి ఈ నెల 15 వరకు మాఫీ పూర్తి అని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటున్నారు. ఇక కాళేశ్వరంపై బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం మంత్రి శ్రీధరబాబు చెప్పారు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.